హాయ్! హలో! నమస్తే. జగన్ గారు మొన్న ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ ఏందంటే, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎలిగొండ ప్రాజెక్ట్‌కి నీళ్ళివ్వండా ముందు మీరు తర్వాత మీరు పరిపాలన మీరేం జేస్తున్నారు? అసలు మీరు చేసేది పరిపాలనేనా? ముందు వెలుగొండకి మీరు నీళ్ళివ్వండి అని ఒక ట్వీట్ చేశారు. ఎప్పుడైతే జగన్ గారు వెలుగొండ ప్రాజెక్ట్‌కి నీళ్ళివ్వమని అన్నారో, తెలుగుదేశం వాళ్ళు మొత్తం ఇక ఇక జగన్ గారు ట్వీట్ చేయగానే కాకులు తగులుకున్నట్టు తగులుకుంటారు కదా! తగులుకున్నాయి. ఛానెల్స్ మొత్తం తగులుకున్నాయి. ఛానెల్స్ మొత్తం తగులుకొని నువ్వేం చేసావు? అది మేము కట్టాము ప్రాజెక్ట్. ఎలిగొండ ప్రాజెక్ట్ కట్టింది మేము. ఆ క్రెడిట్ మాది. మేమే దానికి కర్త, కర్మ, క్రియ అని అది ఉన్నా లేకపోయినా చెప్పుకుంటారు వాళ్ళు. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ అంటే దట్ ఈస్ దేర్ ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్. తెలుగుదేశం స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళు చేసినా చేయకపోయినా మేమే చేసామని చెప్పుకోవటం. తప్పు వాళ్ళ దగ్గర జరిగినా సరే జగన్ దగ్గర జరిగిందని చెప్పడం. రెండిట్లో వాళ్ళు మేజర్ స్ట్రెంగ్త్ అనమాట వాళ్ళది. సరే ఏదైనా సరే ఎలిగొండ ప్రాజెక్ట్ దగ్గర మేమే చేసాము అని చెప్పి మేమే కట్టామని చెప్పి ఎవరు కడితే ముందు నీలిమన్నారు జగన్ గారు చెప్పింది ఏంటి ఫస్ట్ నీలిమన్నారండి. నీలిమంటే ఇది నీలిమన్నప్పుడల్లా ఇది గొడవ లేపుతారు, ఏదో గొడవ లేపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదేందా హత్యలు చేస్తున్నారంటే మీ ప్రభుత్వంలో ఆయన హత్య చేయలేదా? హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ డాక్టర్ సుధాకర్, ఆయన అడిగింది ఏంది? ఇప్పుడు ఎందుకు రాబాయ్ హత్యలు చేస్తున్నారంటే పాతవి దొవుతారనమాట. సరే అది జరుగుతుంది. సరే ఇప్పుడు ఎనివే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గరికి వస్తే వెలుగొండ ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? దాంట్లో జగన్ పాత్ర ఎంత? చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత అనేది మనం చూద్దాం. ఓకే, నేను మీకు ప్రతిసారి చెప్తాను, నేను మాట్లాడేది నా సొంత మాటలు మాత్రం కాదు. నేను ఒక ఆర్టికల్ చదువుతున్నా మీకోసం. బీబీసీ న్యూస్ వాళ్ళు రాసిన ఆర్టికల్ ప్రకారం వెలుగొండ ప్రాజెక్టులు జరిగింది మొత్తం మీకు చెబుతున్నా. కాబట్టి మీరు వినండి. ఓకే, ముఖ్యంగా ప్రకాశం జిల్లా అనేది ఎలాంటిదంటే రాష్ట్రం మొత్తం వరదలు వచ్చి అల్లకొల్లోలం అయిపోయి నీళ్ళు మీ ఇళ్లల్లోకి వచ్చి మాకు వద్దురా బాబోయ్ నీళ్ళు అన్నా సరే ఆ పరిస్థితుల్లో కూడా నీళ్లు లేవని చెప్పి పాపం ఎప్పుడు ట్యాంకర్లు వస్తాయని ఎదురు చూసేటువంటి ఒక జిల్లా ఏంటంటే ప్రకాశం జిల్లా. రాష్ట్రం మొత్తం వరదలు వచ్చి కొట్టుకుపోతున్నా నీళ్లు ఉండవు వాళ్ళకి ప్రకాశం జిల్లాలో. అంటే వాళ్ళకంటే మా జిల్లానే ప్రకాశం జిల్లా. ఓకే, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను భాగం, దాని గురించి చెప్తున్నాను. అంటే ఇప్పుడు డివిజన్ తర్వాత మా అద్దంకి ఇది బాపట్ల అయిందిలేండి. బట్ స్టిల్ ఐఎమ్ అసోసియేటింగ్ విత్ సంతనూతలపాడు కాబట్టి అక్కడే ఉన్నాను కాబట్టి సో స్టిల్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ మై ఒంగోల్. మా ప్రకాశం జిల్లాలో ఉన్న సమస్య అది నీటి సమస్య. అందరికీ జనరల్గా నీళ్ళ కోసం కొట్లాడుకుని నీళ్ళు లేవు బాబు నీళ్ళు పోయండి అని అడిగేటువంటి జిల్లాల్లో ఎక్కువగా ఎండాకాలంలో కొన్ని జిల్లాలు సఫర్ అవుతుంటాయి. వేసవి కాలంలో ఈ వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఏ కాలంతో సంబంధం లేకుండా 24 అవర్స్ వాటర్ కోసం అడుక్కునేది ఒకే ఒక జిల్లా ప్రకాశం జిల్లా. అంటే ఒకే ఒక జిల్లా అని కాదు, అటు కడప అటు కూడా ఉంటాయిలేండి కొన్ని. బట్ మా జిల్లా గురించి చెప్తాను. నీటి ప్రాబ్లం కాబట్టే ఈ యొక్క కొన్ని ప్రాజెక్టులు కట్టడానికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఒకటి, వేలుగొండ్ల ప్రాజెక్టులు ఒకటి, 2 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పుణ్యానని కొన్ని బయటకు వచ్చాయి. ఓకే, ఈ ప్రాజెక్టు వల్ల నెల్లూరు, కడప జిల్లాల్లో కూడా కొన్ని మండలాలకు ఉపయోగపడేటువంటిది వెలుగొండ ప్రాజెక్టు. దీని చరిత్ర ఏంటంటే ఇట్లా ప్రకాశం జిల్లాలో వాటర్ లేక కొట్టుకు చేస్తున్నారని 1980లో, ఇది 2024 అంటే 44 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లాకి ఒక ప్రాజెక్టు కావాలి, నీటి సమస్య పోవాలంటే ప్రకాశం జిల్లాకి ఒక ప్రాజెక్టు పోవాలని 1980లో 44 సంవత్సరాల క్రితం ఒక ప్రపోజల్ వచ్చింది. అదే ఈ వెలుగొండ్ల ప్రాజెక్టు. అయితే ప్రపోజల్ వచ్చిన తర్వాత 1994లో యాక్చువల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైంది. 14 సంవత్సరాలు పట్టింది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి. అంటే అర్థం చేసే వాళ్ళు కరెక్ట్ చేయలేదని కాదు, దాన్ని సీరియస్గా తీసుకొని అనుకున్నారు. 1980లో అనుకున్నారు. సార్ నిజంగా చెయ్యాలా వద్దా, గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, ఇవన్నీ 14 సంవత్సరాలు పట్టింది. 1994లో కంప్లీట్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గవర్నమెంట్ ముందు పెట్టారు. 94లో 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు.
ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని తన స్వాధీనం చేసుకొని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 96లో వెలుగొండ ప్రాజెక్టుకి ఫస్ట్ శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారే. నిస్సందేహంగా వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారే 96లో. అయితే శంకుస్థాపన చేసి వదిలేశారు ఆయన దాన్ని. శంకుస్థాపన చేసి వదిలేశారు, ఇక దాన్ని పట్టించుకోలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం పేరుతోటి కొన్ని ఆగిపోయిన ప్రాజెక్టులు మొత్తం తీసి వాటికి జలయజ్ఞం ఒక యజ్ఞం స్థాపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ యజ్ఞంతో ఈ వెలుగొండల ప్రాజెక్టు కూడా ఒకటి. దీన్ని 2004 అక్టోబర్ 27వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ శంకుస్థాపన చేశారు. రిమెంబర్, ఇది ఒక ప్రాజెక్టు 2 సార్లు శంకుస్థాపన జరిగింది. 1996లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి వదిలేస్తుంటే, ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక భూమి పూజ అని చేస్తారు కదా. భూమి పూజ చేసి 8 సంవత్సరాలు ఇక నువ్వు ఆ ప్లాట్లోకి వెళ్ళలేదనుకోండి, 8 సంవత్సరాల తర్వాత ఎవరో వచ్చి ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు మళ్ళీ భూమి పూజ చేసుకుంటారుగా. అలాగే రాజశేఖర రెడ్డి గారు 2సారి శంకుస్థాపన చేశారంటే అర్థం 8 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపన అయిపోయి అట్లా పడి ఉందని అర్థం. ది రోల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏంటంటే శంకుస్థాపన చేసి వదిలేశారు 8 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి మళ్ళీ 2సారి శంకుస్థాపన చేసి ప్రాజెక్ట్ని మొదలెట్టారు. ఇదేంటంటే సింపుల్గా దీని కాన్సెప్ట్, 45 రోజులు కంటిన్యూస్గా వర్షం పడి వాటర్ పారుతూ ఉన్నప్పుడు 45 రోజులు ఈ వాటర్ అంతా వెళ్ళి ఒక గుంటలో పడ్డాయి అనుకోండి. ఆ గుంట నిండిపోవాలి అంటే 45 డేస్ వాటర్ స్టోర్ అయ్యేటువంటి గుంటనే ఈ ప్రాజెక్ట్ అంటారు. అంటే 45 రోజుల పాటుగా వర్షం నీళ్ళు పారుతూ ఉన్నాయి. దానికి సరిపడేంత 45 డేస్ వాటర్ సరిపోయేంత గుంత తీశారు. అదే ప్రాజెక్ట్, వెలుగొండ ప్రాజెక్టు. ఈ 45 డేస్ కంటే ఎక్కువగా వర్షం పడిందంటే అర్థం ఇది నిండిపోయిద్ది అని అర్థం, ఓవర్ఫ్లో అయిద్ది అని అర్థం. 45 రోజుల కంటే తక్కువ వర్షం పడితే దీంట్లోకి నీళ్ళు సరిపోవని అర్థం, అంటే ప్రాజెక్ట్ నిండదని అర్థం. సో ది ప్రాజెక్ట్ ఈజ్ డిజైన్డ్ ఫర్ 45 డేస్ వాటర్ ఫ్లో, రెయిన్ వాటర్ ఫ్లో. సింపుల్ కాన్సెప్ట్ మీకు అర్థం అవటానికి. ఓకే, ఇది వెలుగొండ ప్రాజెక్ట్. ఇది అక్కడి నుంచి సుంకేసుల అనేటువంటి 3 ప్లేసుల్లో స్టోర్ చేశారనమాట. సుంకేసుల, గొట్టిపడియ, కాకరల అనేటువంటి 2 ప్లేసుల్లో స్టోర్ చేశారు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలుగొండ ప్రాజెక్టులోకి వాటర్ రావడానికి మధ్యలో నల్లమల అడవులు ఉన్నాయి. ఈ నల్లమల అడవి అంటే అడవి కాదు, దాంట్లో కొండలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి నల్లమల అడవిలో. ఇప్పుడు ఈ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఈ ప్రాజెక్టుకి, వెలుగొండల ప్రాజెక్టుకి వాటర్ రావాలంటే మధ్యలో కొండల్లో నుంచి ఒక పెద్ద సొరంగం పెట్టాల్సి వచ్చింది. వాటిని టన్నెల్స్ అంటారు. 2 టన్నెల్స్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మేజర్ కాస్ట్ అంతా కూడా 2 టన్నెల్స్. కొండల కొండల్లోంచి బొక్క పెట్టుకుంటూ రావాల్సి వచ్చింది. 2 బొక్కలు పెట్టారు, సొరంగాలు 2 పెట్టారు. 18 కిలోమీటర్లు కొండలకి బొక్కలు పెట్టుకుంటూ 18 కిలోమీటర్స్ టన్నెల్స్ కట్టారు. రైట్, ఈ టన్నెల్స్ కట్టింది ఎవరు? 2008లో ఫస్ట్ టన్నెల్ కట్టింది రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 2008లో ఫస్ట్ టన్నెల్ వాజ్ ఇనాగరేటెడ్ బై రాజశేఖర్ రెడ్డి గారు. సెకండ్ టన్నెల్ వాజ్ ఇనాగరేటెడ్ బై పొన్నాల లక్ష్మయ్య 2009. ఐ థింక్ అప్పటికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అనుకుంటా. 2009 చనిపోయిన తర్వాత మరి ఉన్నారో కరెక్ట్, చనిపోయిన తర్వాతే పొన్నాల లక్ష్మయ్య గారు శంకుస్థాపన చేశారు. అంటే 2 టన్నెల్స్కి. మొదటి టన్నెల్లో 10.7 TMC వాటర్ ఏమో 7 మీటర్స్ వ్యాసం. 2 టన్నెల్ ఏమో కొద్ది పెద్దది. ఈ ఫస్ట్ దానికంటే 2వ సొరంగం పెద్దది, 9.2 మీటర్స్. ఈ 2 టన్నెల్స్ని ఈ కొండల మధ్యలో నుంచి సొరంగం తీసుకుంటూ రావాలి అక్కడి నుంచి. ఓకే, అక్కడి నుంచి వెలుగొండ ప్రాజెక్టులోకి వాటర్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి 5 కాలువలు దవ్వారు గ్రామాల్లోకి వాటర్ని పంపించడానికి. సింపుల్ ప్రాజెక్ట్. శ్రీశైలం నుంచి కృష్ణానది వాటర్ని ఈ ప్రాజెక్టులోకి తీసుకురావడానికి 2 సొరంగాలు తవ్వి ఇక్కడ వచ్చిన వాటర్ని 5 కాలువల ద్వారా గ్రామాలకు పంపించాలి. సింపుల్ ప్రాజెక్ట్. ఓకే, ఇది 15 లక్షల మందికి వాటరు, తాగునీరు ప్లస్ అగ్రికల్చర్ కోసం అని పెట్టారు.
ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఏ ప్రాజెక్ట్ చేసినా సరే నిర్వాసితులు అంటే ఆ యొక్క ప్రాజెక్ట్ వల్ల ముంపుకు గురయ్యేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ముంపుకు గురయ్యేటువంటి గ్రామాల్ని ఆదుకోవాలి, అక్కడ ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఓకే. రెలొకేషన్ చేయాల్సి వచ్చింది. ఆ రెలొకేషన్ కోసమని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి, ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి, ఆయనకి వేరే కాలనీలు కట్టించి, వీళ్ళందరిని షిఫ్ట్ చేసి, అక్కడ విద్యుత్ ఇచ్చి, రోడ్లేసి, మొత్తం ఫెసిలిటీస్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారే. ఈ యొక్క ప్రాజెక్ట్‌కి సంబంధించింది. భూమి ఒక్కొక్కరికి 11.5 లక్షలు భూమి ఉన్న వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీలు అయితే 12.5 లక్షల భూమి కూడా రాజశేఖర రెడ్డి గారే ఇచ్చారు. రైట్. సో మొత్తం ఒక 3,728 మంది ఆ లబ్ధి చేకూర్చాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే. సో ఇది యాక్చువల్గా ప్రాజెక్ట్. బట్ 2014 కల్లా, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వకంటే కల్లా అప్పుడున్న స్టేటస్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా 980 కోట్ల రూపాయలు పెట్టి కట్టాలనుకున్నారు. అది 5,500 కోట్లు దాటిపోయింది అప్పటికి 2014కి. 1000 కోట్లు అనుకుంటే 5,500 కోట్లు అయింది. 2014 కల్లా 80% కంప్లీట్ అయిపోయిందంటే అర్థం, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది 80% రాజశేఖర రెడ్డి గారు. ఎల్లుగొండ్ల ప్రాజెక్ట్ వాస్ కంప్లీటెడ్ 80% బై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు 1996లో శంకుస్థాపన చేసి వదిలేస్తే, రాజశేఖర రెడ్డి గారు 2004లో ప్రాజెక్ట్ కంప్లీట్ మొదలుపెట్టి 2009 కల్లా ఒక 60% అయితే, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఒక 10% ఏం కంప్లీట్ చేశారేమో. మొత్తానికి 2014కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోయేసరికి అది 80% కంప్లీట్ అయింది. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసలు దాన్ని పట్టించుకున్నారేమో నాకు తెలియదు. ఈ ఆర్టికల్ అయితే రాయాల. నేను ముందే చెప్తున్నా, నేను ఆర్టికల్ చదువుతున్నానని. ఈ BBC రాసిన ఆర్టికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన లేదు. 2014-19 మధ్యలో డెవలప్మెంట్ ఆఫ్ ది వెలుగొండ్ల ప్రాజెక్ట్ అనేది మెన్షన్ లేదంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని పట్టించుకోలేదు ఈ 5 సంవత్సరాలు అని అర్థం. 80% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని పట్టించుకోవాలి ఆయన. సో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హీ టేకెన్ అప్ వాళ్ళ నాన్నగారు 80% కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ని మిగతా 20% కంప్లీట్ చేయడానికి పూనుకొంది జగన్మోహన్ రెడ్డి గారు 2019లో. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంప్లీట్ చేయడానికి పనులు మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. ఒక టన్నెల్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, నువ్వు అసలు కంప్లీట్ చేయలేదు, వాటర్ ఎట్లా వదులుతారు, అసలు దాంట్లో వాటర్ రావడానికి ఆ టన్నెలే కంప్లీట్ కాలేదని వీళ్ళు అన్నారు మొన్న. నిజానికి 2021లోనే బాగా వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వదలకుండానే ఆ టన్నెల్లోకి వాటర్ వచ్చేసినాయి. ఫస్ట్ టన్నెల్లో నుంచి వాటర్ ఫ్లో అయినాయి ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్లోకి. అంటే అర్థం, ద టన్నెల్ ఈజ్ రెడీ ఫర్ వాటర్. వీళ్ళు కంప్లీట్ కాలేదన్నారు కదా. ఫస్ట్ టన్నెల్ 2021లోనే వాటర్ వచ్చేసినాయి. బట్ కానీ ఆ వాటర్ ఫ్లోని వీళ్ళు ఆపారు. ఎందుకు ఆపారంటే, 2వ టన్నెల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి దాని డిస్టర్బెన్స్ అయితేనే ఫస్ట్ టన్నెల్ కంప్లీట్ అయినప్పుడు కూడా వాటర్ రిలీజ్ చేయలేదు. సో ఆ తర్వాత 2022 కల్లా కంప్లీట్ చేస్తున్నారు జగన్ గారు. ఆగస్టులోకి పెంచారు, అప్పటికీ అవ్వలేదు. 2023 కల్లా కంప్లీట్ చేస్తున్నారు. సో మొత్తానికి 2024 జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్ అంతా అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టారు అక్కడ వెలుగొండలో. అయిపోయిందని, అక్కడక్కడ కొద్దిగా రిపేర్లు ఉంటే ఉండొచ్చేమో. ఆ రిపేర్లు మహా అయితే ఒక 500-600 కోట్లు, నాకు తెలియదు మాకు ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్. బట్ ఏదో 1-2 రిపేర్లు ఉండవచ్చేమో. ఆ రిపేర్లు చేసి మీరు వాటర్ వదలండి అని జగన్ గారు ట్వీట్ చేశారండి. దానికి వీళ్ళు మేం చేసాం, మీరు ఎక్కడ చేశారు అసలు? దాంట్లో టీడీపీ ప్రస్తావన ఉందా? దీంట్లో టీడీపీ అనే ప్రస్తావన ఉందా? 96లో శంకుస్థాపన చేసి వదిలేస్తే రాజశేఖర రెడ్డి 80% కంప్లీట్ చేస్తే, ఆ తర్వాత మళ్ళీ 14-19లో ఆ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోకపోతే మళ్ళీ జగన్ గారు వచ్చి కంప్లీట్ చేస్తే 80% రాజశేఖర రెడ్డి గారు, 20% జగన్ గారు కంప్లీట్ చేశారు మొత్తాన్ని, ప్రాజెక్ట్ మొత్తానికి. దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ టీడీపీ యాజ్ పర్ దిస్ ఆర్టికల్. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళు మీడియా ద్వారా ఏం చెప్పుకుంటున్నారంటే, ఆ ప్రాజెక్ట్ కట్టింది మేమని చెప్పుకుంటున్నారు. అక్కడ గొడవ జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దగ్గర. అదే చెప్తున్నా కదా, వాళ్ళ 0% కాంట్రిబ్యూషన్ అయినా సరే మేమే కట్టామని చెప్పగలిగినటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు.
అది యెల్లో మీడియా యొక్క కెపాసిటీ అదే. థ్యాంక్ యూ.